ఇంటర్మీడియట్ అయిపోయాక ఒక మైండ్ సెట్ వచ్చేస్తుందండి పిల్లలకి. మేము బోల్డ్ సాధించేసాం, అవును. ఎగ్జామ్స్ రాసేసాం, ఎంట్రన్స్‌లు కూడా అయిపోయాయి. ఇంకా అవును. చాల్లేదు అనే ఒక లైట్ తీసుకునే అంటే మోడ్‌కొస్తారు. దీంట్లో ఇండియా మొత్తంలో ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది మ్యామ్. అవును. అంటే లాంగ్ బ్యాక్ ఒక సర్వే చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఇంటర్మీడియట్‌లో మన పిల్లలు అంటే ఐఐటీ ఆల్మోస్ట్ 50% మన పిల్లలే కొడతారు. బట్ ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్‌లో ఎక్కువ పర్సెంట్ మన తెలుగు పిల్లలే. అవును. అవును. సో అప్పుడు ఐ థింక్ మద్రాస్ ఐఐటి వాళ్ళు ఎవరో ఒక చిన్న సర్వే చేస్తే మన వాళ్ళని అడిగితే ఎందుకురా బాబు మీరు యూనో అంత లైట్ గా తీసుకుంటారు, ఫెయిల్ అయిపోతున్నారు అని చెప్తే మళ్ళీ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఫైనల్ ఇయర్కి వచ్చేప్పటికి దర్ వన్స్ అగైన్ బ్యాక్. రైట్. సో ఫస్ట్ ఇయర్ మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతున్నారని చెప్పి చూస్తే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇంటర్మీడియట్లో మేము విపరీతంగా కష్టపడిపోయాం, అసలు హాలిడేస్ లేవు, ఏం లేవు, వీ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్ ఆఫ్టర్ లూజింగ్ సమ్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్. కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన తర్వాత దెన్ దే రియలైజ్ ఇట్ అనమాట, అమ్మో ఇట్లా కాదు అని చెప్పేసి. అది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మన పిల్లలు ఇంటర్మీడియట్ ఆ ఏజ్ లో అందరికన్నా ఎక్కువ కష్టపడతారు మ్యామ్. కరెక్ట్. నిజంగా అది ఒక రకంగా మంచిదే. పిల్లలు ఆ విషయం తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది. వాళ్ళ మంచి కోసమే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మన కాలేజెస్ కావచ్చు, అంత కష్టపడేది వాళ్ళ బెటర్మెంట్ కోసం అనేది వాళ్ళకి అర్థమవుతే బాగుంటుంది.